ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని చేవెళ్ల రోడ్డు ప్రమాదం అంతులేని శోకంలో ముంచేసింది. ముగ్గురు కన్న బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలతో పెర్కంపల్లి గ్రామం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తూ నలుగురు కుమార్తెల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారండి. వారిలో ఒక కుమార్తెకి పెళ్ళైంది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు తనుష, సాయిప్రియ, నందిరులు బస్సు ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఆసరా అవుతామని కలలు కన్న ఆ ముగ్గురు యువతుల జీవితాలు ఒక్క ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పటికే వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారి నివాసం వద్ద ఒక ఉద్విగ్న వాతావరణం ఉంది. తల్లిదండ్రులు, బంధువులు కడసారి చూసుకుని వాళ్ళని పంపిస్తూ ఎంత గుండెల విషయాలు రోధించారంటే నిజంగా అక్కడ చూస్తున్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంత బాధాకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఫస్ట్ క్లాస్ వచ్చి చేపలు కొట్టి మీడియం పైసలు వేస్తుంది. అమెరికాకి వెళ్ళిన 4వ బిడ్డకు 3 ఏళ్ళ ఒకటి నెలకు సంవత్సరానికి 20,000 వేస్తూనే ఉన్నది. రామసప్రసాద్ బిడ్డ ఒక్క ఆమెకు మొన్న 1,60,000 వచ్చినాయి. మూడామెకు స్కాలర్షిప్ అని అదే స్కాలర్షిప్ తెచ్చుకొచ్చి ల్యాప్టాప్ తెచ్చాము. 30,000 వద్దంటే 70,000 లక్ష రూపాయలు పెట్టి తెచ్చినాను ముగ్గురికి. ధన్యవాద పిల్లలు ఎదుగారు. ఒక్కరన్నా మిగిలిపోయారే ఏమైనా పిల్లలకు. అంటా ఉంటే అన్నా నన్ను తీసుకపోయి వాడు పెట్టింటే వాడు చూసుకుంటుంటే అన్నా నేనెన్ని పూజలు చేస్తే అన్నా నా పిల్లలు చక్క కన్నా పూజలు చేసిన నిన్న ఒక్క పొద్దుండి మొక్కతే దేవుడు అన్న పట్టింది బతుకుతుంటే నా పిల్ల వచ్చే నెల జాబ్ చేసి నన్ను నడిపోతే అన్నానా, నన్ను హైదరాబాద్ తోలుకపోతానే అన్నా. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే కాదు గ్రామం కూడా కన్నీరు పెట్టింది. ఎంతగా మంచిగా చదువుకుంటూ ఆ పిల్లలు ఉన్నటువంటి చనిపోవటాన్ని అక్కడ ఉన్న స్థానిక ప్రజానీకం కూడా జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళ గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలు ఏడాదికి ఒక నాడు వస్తుంది, ఇన్ని కేళ్ళని మాట్లాడుతుండ్రు. అయితే వాళ్ళు రాకుండా మంచిగా వాళ్ళకరిస్తుంది. వాళ్ళకి ఏం తెలియదు, ఊరు ప్రపంచం తెలియదు. వాళ్ళకి అక్కడనే వాళ్ళు మంచిగా తల్లిదండ్రులు పట్టుకుంటారు. కానీ పిల్లలు 5 మంది, 4 బిడ్డలు, ఒక్క కొడుకు. అందరితో మంచిగా ఉన్నారు సార్. ఇంతవరకు ఒక్కరి పేర్లేదు అనుకో. వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇవాళ ఈ సొంతం పెద్ద గౌళ్ళు వాళ్ళు. సొంత ఊరు, 60 రోజులు గారు ఇల్లు, సొంత ఊరు, పొలాలు, భూమి అంతా ఉన్నది వాళ్ళకి. ఆయప్ప ఎవరు పని చేసుకుంటే ఇక బయటనే ఇక ఆయప్ప నడుస్తుంది. కాకనే సరి చదివించి అంతా మాకు చాలా బాగా సార్ చేసినట్లా. ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం కారణమని గ్రామస్తులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని, తమకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని గ్రామ పెద్దలు కోరుతున్నారు. అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు వస్తుంది. మంచి పిల్లలు చదువుకుంటున్నారు. మంచిగా వాళ్ళు చదువు అంటే చాలా క్రిటికల్గా చదువుకొని మంచిగా ఉన్నారు. కానీ పరిస్థితి నిన్న వాళ్ళకు అదృష్టం. చిన్నతనం నుంచి ఎక్కడ చదువుకున్నారండి? తాండూరులో అందరూ కూడా తాండూరులో చదివారు. గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటూ మళ్ళీ ఇప్పుడు కాలేజ్ చేసేటప్పుడు మాత్రం ప్రైవేట్కి వెళ్ళిపోయారు. పెరకంపల్లిలో ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. 3 బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆయన కోరారు. ఎవ్వరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతో, ఈరోజు మా తాండూరు బిడ్డలు ఈరోజు ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా
దుఃఖంతో ఈరోజు అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు. మరి ఈ తీరని లోటు ఈ కుటుంబాలందరికీ కూడా అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్డు పనులు తొందరగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి తిరిగే రోడ్ అది, ఆయన కొడంగల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు మార్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్డు మార్గం వాడుతూ ఉన్నారు. నిజంగా ఏ కుటుంబానికి కూడా జరగకూడని విషాదం ఇది. 3 బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ బాధను తట్టుకునే ధైర్యాన్ని, బలాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. ఏం తెలియదు, ఊరు ప్రపంచం తెలియదు.